ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పిఠాపురం 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 ఎక్కడ విన్నా పిఠాపురం. ముఖ్యంగా అందరి నోట ఒక వాడైతే చాలా బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. చెప్పాలంటే ఫుల్ వైరల్ అయిపోతుంది ఒక్క వార్డ్. అంటే ముఖ్యంగా కార్ల మీద, బైకుల మీద అనేక చోట్ల పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎవరు ఏంటి అసలు ఇంకా రిజల్ట్ రాలేదు, ఏంటి ఈ హడావిడి అని చెప్పి. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నిజంగా జన సైనికులు ఏదైనా కానీ అలాగే ఉంటుంది. ఆయన ఏది చేసినా ఆయన స్థాయికి మించి నిజంగా ప్రజల స్థాయిని పెంచే విధంగానే ఉంటుంది. ఈసారి పిఠాపురం ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలామంది అనుకోవచ్చు అటు భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు, కానీ రెండు చోట్ల ఏదో చోట ఇంకో చోట పోటీ చేస్తే బాగుండేదేమో. ఎందుకంటే పిఠాపురంలో బెట్టింగ్లు కూడా చాలా భయంకరంగా జరుగుతున్నాయి. అంటే క్రికెట్ మ్యాచ్లకి చూసాము, అంతకుముందు ఎప్పుడో ఒకటి రెండు చోట్ల వేరే స్థానాలకు సంబంధించి చూసేవాళ్ళం. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం గాజువాకలో ఓడిపోయారు, భీమవరంలో ఓడిపోయారు. ఆయన ఈసారి ఇంకో చోట కూడా పోటీ చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అది కూడా ఒక స్థానంలోనే ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఆయన ఎంత ధీమాగా ఉన్నారో ఈసారి అర్థమవుతుంది. ముఖ్యంగా పిఠాపురం ప్రజల మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. 2019లోనే ఆయన అక్కడ పోటీ చేయాల్సి ఉంది, కానీ పోటీ చేయలేకపోయారు. కానీ అప్పుడే పోటీ చేస్తుంటే అసెంబ్లీలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన నాయకుడిగా 2019 నుంచి ఈ పాటిగా ఉండేవాడు. కానీ ఈసారి 100% అడుగు పెట్టబోతున్నారని మా అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలవరు అని కొంతమంది, ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. 30,000 ఇస్తే ఒకటి, 50,000 వస్తే ఇంకొకటి, 1,00,000 వస్తే ఒకటి, 80,000 వస్తే ఒకటి అని చెప్పేసి దాదాపు ఇండియా మొత్తంలోనే హయ్యెస్ట్ బెట్టింగ్ జరిగేది పిఠాపురంలోనే అంటే నమ్మశక్యంగా లేదు కదా. నిజంగా 5,000 కోట్లకు పైగా బెట్టింగ్ పిఠాపురంలోనే జరుగుతుందని వినికిడి. ఎందుకని అంత హైప్ తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారి గెలుపు ప్రపంచానికి ఒక మూల స్తంభంగా నిలబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పిఠాపురం వేదిక కాబోతుంది. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల నిలబడే చెప్పాలంటే ఒక్క నిప్పు కణిక అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది కాబట్టి అందుకని అంత హైప్ వచ్చింది. ఒక నిజాయితీ పరుడు ఈసారి పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి అంత హైప్ వచ్చింది. దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా పిఠాపురం వైపు చూస్తుంది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎందుకు అంటే ఆయన అంత మంచి వ్యక్తి. ఆయన ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవలు చేశారో ఆ సేవకి ప్రతిరూపంగా ఈసారి పిఠాపురం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్న విధానం మనం ముఖ్యంగా చూసాం. మన ఛానల్లో ఎన్నో అక్కడే దగ్గరుండి దాదాపు ఆయన పోటీ చేస్తారని చెప్పిన తర్వాత నుంచి పోలింగ్ రోజు వరకు కూడా, చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరిగాం. అక్కడ ప్రజలు ఆయన్ని ఒక సొంత మనిషిలాగా, ఆయన గెలిపించుకోకపోతే ఏదో కోల్పోతామనే బాధ, ఒక ఆతృతతో ఉన్నారు. ఈసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంచి మెజారిటీ ఇవ్వడానికి చూసుకున్నారు. అలాగే వైసీపీ కూడా అంత మైండ్ గేమ్ ఆడుతుంది నిజంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలవకుండా చేసే ప్రయత్నం 2019 నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తూనే వచ్చింది. భీమవరంలో గెలిచారని ఒకసారి, గెలవలేదని ఒకసారి, ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకులే. కానీ ప్రజెంట్ ఇప్పుడు పాత విషయాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కులుత్తులు పన్నినా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవటం పక్కా. ఈసారి ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఫ్యాన్స్ అందరూ కావచ్చు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ రాసుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో ఉన్నా సరే మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే. దీనికి చాలా గర్వంగా ఫీల్ అవ్వండి. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% ఆయన అసెంబ్లీలో పిఠాపురం నుంచి అడుగు పెట్టబోతున్నారు. అందరం కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకోండి. హ్యాపీ ఎంజాయ్ చేసుకోండి.